హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్పీ జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3తో పాటు గత రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఇండియన్ హిస్టరీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ ఎడిషన్ మెటీరియల్ అండ్ అదేవిధంగా ఇది మొత్తం కూడా మనకైతే ఇంగ్లీష్ అండ్ తెలుగులో రావడం జరుగుతుంది. ఇదే వీడియోలో తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా. సో దీంట్లో మనకు మొత్తం మీద 347 పేజెస్ అయితే రావడం జరుగుతుంది. షిఫ్ట్ వైజ్ మీకు ఇక్కడ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏన్షియన్, మిడివల్, మోడర్న్ అండ్ అదేవిధంగా వరల్డ్ హిస్టరీ ఎంటైర్ డేటా మీకు ఇక్కడ మిక్స్డ్ షిఫ్ట్ వైజ్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. సో మనకి ఇక్కడ ఫస్ట్ గా తీసుకున్నట్లయితే రీసెంట్ గా జరిగినటువంటి ఏఎల్పీ సిబిటి 1లో కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1లో కానీ గ్రేడ్ 3లో కానీ మనకి ఒక హిస్టరీ క్వశ్చన్స్ అయితే అడగలేదు. మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ అండ్ దాంతోపాటు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో మాత్రమే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది కాబట్టి ఆ యొక్క క్వశ్చన్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఒక ఎగ్జామ్స్ లో ఏమొచ్చినాయంటే మేజర్ గా మనకు కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. ఒక ఏఎల్పీ సిబిటి 1లో కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3లో కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్ ఆ యొక్క టాపిక్స్ రావడం జరిగింది. హిస్టరీ క్వశ్చన్స్ అయితే లేవు, ఓకే. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ సంబంధించినటువంటి క్వశ్చన్. సో మనకి ఈ విధంగా క్వశ్చన్ కింద ఆప్షన్స్ అండ్ దాంతోపాటు అది ఏ షిఫ్ట్ లో వచ్చింది అండ్ ఆన్సర్తో పాటు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈ విధంగా షిఫ్ట్ల వారీగా. సో ఇది ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ అండ్ దిస్ ఇస్ సెకండ్ షిఫ్ట్ సంబంధించినటువంటి డేటా అండ్ నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ and next 3/12/2024 shift 1 questions and next shift 2 and next shift 3 and next 9/12/2024 shift 1 and next shift 2 and next shift 3. సో ఈ విధంగా మీకు షిఫ్ట్ల వారీగా డేటా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 12th అండ్ ఈ విధంగా ఇంపార్టెంట్ అయినటువంటి డేటాను కూడా మీకు ఇక్కడ ఫొటోస్ రూపంలో అయితే అటాచ్ చేయడం జరిగింది. బికాజ్ మనకు ఆ యొక్క క్వశ్చన్ అనేది ఆ యొక్క ఇమేజ్ సంబంధించినటువంటి రిలేటెడ్ డేటా కాబట్టి. నెక్స్ట్ 13 ఓకేనా. సో ఈ విధంగా మనకి డేటా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అండ్ నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. సో దీస్ ఆర్ ద ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ క్వశ్చన్స్. సో మనకు 2025 మార్చిలో జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ క్వశ్చన్స్ వాటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ విధంగా విత్ ఇమేజెస్ కూడా మీకు ఇక్కడ డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ పర్ ద లేటెస్ట్ ఎన్సీఆర్టీ ప్రకారంగా. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని మనకు దాదాపుగా 300 దాకా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ గ్రూప్ డి 2022లో జరిగినటువంటి గ్రూప్ డి అండ్ ఇక్కడ మీకు షిఫ్ట్ల వారిగా డేటా అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క మెటీరియల్ ఈ విధంగా గ్యాదర్ చేయాలి చూద్దాం. ఆ తర్వాత తెలుగు మీడియం వర్షన్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్. అండ్ మనకి ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది ఇండియన్ హిస్టరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా భారతదేశ చరిత్ర షిఫ్ట్ల వారీగా గత సంవత్సరం ప్రశ్నలు తెలుగు మీడియం అని. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో 6 MBతో మీకు యొక్క ఫైల్ అయితే రావడం జరుగుతుంది అరౌండ్ 347 పేజెస్ తోటి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బై నో. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెట్ డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి డౌన్లోడ్ పైన మీరు క్లిక్ చేసి ఫైల్ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మీ యొక్క పేమెంట్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి కూడా డౌన్లోడ్ ఫైల్స్ అనేటటువంటి లింక్ అయితే అటాచ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మీకు పేమెంట్ జనరేట్ అయిన తర్వాత ఈ విధంగా నోట్ అనేటటువంటి డేటా అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడిలో కూడా రావడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు డైరెక్ట్గా డ్రైవ్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకే. స్టిల్ ఈ యొక్క 4 మెథడ్స్ లో కూడా పాసిబుల్ లేకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి poshamsrinivas05@gmail.com కి ఈ యొక్క పేమెంట్ స్లిప్ అండ్ దాంతోపాటు ఈ యొక్క ఫోటో అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క టైటిల్ ఈ యొక్క 3 డీటెయిల్స్ కనుక పంపించినట్లయితే మీ యొక్క డేటా మొత్తం కూడా చెక్ చేసి మీకు ఫైల్ అయితే మీ యొక్క మెయిల్కి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా మీకు ఇక్కడైతే అవైలబిలిటీలో ఉంది. అండ్ దాంతోపాటు సేమ్ ఇదే విధంగా మన యొక్క ఇండియన్ హిస్టరీ యొక్క తెలుగు మీడియం మెటీరియల్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. సో సేమ్ ప్రాసెస్ ద్వారా మీరు ఇక్కడ ఫైల్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపించినటువంటి షేర్ బటన్ ద్వారా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా యొక్క కంటెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయొచ్చు. అండ్ ఈ రెండు కూడా మనకైతే ప్రింటబుల్ అండ్ అదేవిధంగా జిరాక్స్ కూడా తీసుకునే అవకాశం కూడా అవైలబిలిటీలో ఉంది, ఓకే. అండ్ అదేవిధంగా ఈ యొక్క 2 మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం డైరెక్ట్గా మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో అటాచ్ చేయడం జరిగింది. మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సు ఓపెన్ చేయగానే మీకు జనరల్ అవేర్నెస్ అనేటటువంటి ట్యాబ్ కనిపిస్తుంది. జనరల్ అవేర్నెస్ పైన క్లిక్ చేయగానే మీకు పైన మెటీరియల్ అనేటటువంటి ట్యాబ్ కనిపిస్తుంది. ఆ మెటీరియల్ ఓపెన్ చేయగానే మీకు ఈ యొక్క 2 ఫైల్స్ అనేవి జరుగుతుంది. సో మనం అక్కడ డైరెక్ట్గా సెగ్రిగేషన్ చేయడం జరిగింది. జనరల్ సైన్స్ సపరేట్ మెటీరియల్స్, జనరల్ అవేర్నెస్ సపరేట్ మెటీరియల్స్
రీజనింగ్ సెపరేట్ అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి సెపరేట్ అండ్ అదేవిధంగా జనరల్ బేస్డ్ కాన్సెప్ట్ కూడా మీకు సెపరేట్. ఈ విధంగా దేని దానికైతే సెపరేషన్ ఇచ్చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో. సో నెక్స్ట్ ఆల్రెడీ జియోగ్రఫీ సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా ఇదే విధంగా ఈ యొక్క మోస్ట్లీ 2 to 3 వీక్స్లో రిలీజ్ అయిపోతాయి. ఆ యొక్క డేటా కూడా మీరు ఇదే విధంగా గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి మెటీరియల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఆర్ఆర్బీ, జేఈఈ, ఎన్టీపీసీ స్పెషల్గా రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసినటువంటి 2025 మార్చ్ అప్డేటెడ్ అయినటువంటి కంప్యూటర్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా బయాలజీ యొక్క ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి రీసెంట్ క్వశ్చన్స్, గ్రూప్ డి ఆర్థమెటిక్ సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ అండ్ దాంతోపాటు ఫిజిక్స్ అండ్ అదేవిధంగా స్ట్రాటజీ మిస్లీడ్ సెక్షన్ సంబంధించినటువంటి 6000+ టీసీఎస్ క్వశ్చన్స్ తోటి రైల్వే ప్లస్ అదర్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి టీసీఎస్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అండ్ దాంతోపాటు మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డేటాని అయితే ప్రాపర్గా ఉపయోగించుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మన యొక్క instamojo.com/srinivasmik లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక టోటల్ డేటా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటాలు కలిపిద్దాం. సో దిస్ ఈస్ తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా. సో మీకు డైరెక్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ క్వశ్చన్ పేపర్స్ మనకి ఇక్కడ కవర్ అవుతున్నాయి అనేది. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ సంబంధించినటువంటి క్వశ్చన్స్, అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అండ్ నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ నెక్స్ట్ గ్రూప్ డి. సో ఈ విధంగా మీకు అయితే షిఫ్ట్ల వారీగా డేటా అయితే అవైలబిలిటీలో ఉంటుంది. గ్రూప్ డి తర్వాత ఎన్టీపీసీ సిబిటి 2, ఆ తర్వాత ఎన్టీపీసీ సిబిటి 1, ఎన్టీపీసీ సిబిటి 2 అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ సిబిటి 1 అండ్ దాని తర్వాత గ్రూప్ డి అండ్ దానికంటే ముందు జరిగినటువంటి ఏఎల్పి అండ్ దానికంటే ముందు జరిగినటువంటి ఎన్టీపీసీ అండ్ దానికంటే ముందు జరిగినటువంటి జేఈ. ఈ విధంగా మీకు అయితే టోటల్ డేటా అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా. మొత్తం మీద మనకి ఇక్కడ 332 పేజెస్లో ఫుల్ డేటా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ మెటీరియల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. సో ప్రతి ఒక్కరు కూడా ఇక డేటాను వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ ఇంకా ఎవరైతే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అయినట్లయితే ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఫస్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.